హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి ఈ వ్లాగ్ అని చూస్తున్నారా? ఈరోజు వచ్చేసి శ్రావణ మాసం క్లీనింగ్ వ్లాగ్ అనమాట. సో చాలామంది క్లీనింగ్స్ అయిపోయి ఉంటాయి, బట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా 1 వీక్ ఉంది. సో ఆల్రెడీ అంటే నాకు అందరూ ఏమన్నారంటే శ్రావణ మాసంలో కాదు, ఆషాఢంలోనే క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసేయాలి అని చెప్పి అన్నారు. సో ఈరోజు వచ్చేసి సెకండ్ సాటర్డే, పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. అందుకని నేను ఫస్ట్ అయితే బెడ్రూమ్ క్లీన్ చేసేసి పిల్లలిద్దరిని అక్కడ పెట్టేశాను బెడ్రూమ్లో. అండ్ ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. క్లీనింగ్ చేసేసిన తర్వాత అన్నీ బయట వరండాలో అయితే ఆరబెట్టాను అనమాట. వరండా నిండిపోయింది మాది. సో ఆరబెట్టిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం బాబుని పడుకుని పెట్టేసి నేనైతే ఇంకా భోజనం చేశాను. సో నాకు అసలు అన్నం తినాలనిపించలే. సో ఇంట్లో దోశల పిండి ఉందని చెప్పి దోశలు అయితే వేసుకున్నాను. ఇంకా బాబు కూడా లేచాడు, పాప కూడా పడుకొని లేచింది. సో ఇద్దరు వాళ్ళకి తోచిన హెల్ప్ అయితే నాకు చేస్తున్నారనమాట, నాకు అందిస్తున్నారు. ఇవన్నీ కొంచెం హైట్గా ఉంటుంది షేడ్ అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చాక సర్దుదామని ఇంట్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా తను వచ్చిన తర్వాత ఈ కబోర్డ్లో గాజు సామాన్లు, ఇంకా సన్సైడ్ మీద సామాన్లు అన్నీ అయితే సర్దేశాము నీట్గా. అండ్ ఇంకా ఇత్తడి సామాన్లు అయితే వదిలేసాము. ఇవి తోమడం అస్సలు నా వల్ల కాదు, మా మమ్మీ వచ్చి తోముతానన్నారు. సో అందుకని ఉంచేసాను. అండ్ పేపర్స్ అవన్నీ కబోర్డ్లో కూడా చేంజ్ చేసేసి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. అసలు స్టవ్ ఇలా లేకపోతే నాకు నిద్ర పట్టదు. అందుకని ఎప్పుడు స్టవ్ ఫాస్ట్గా క్లీన్ చేసేస్తాను. అండ్ మా హస్బెండ్ వచ్చాక ఈ ఒక్క ఫ్యాన్ నేను పెండింగ్ ఉంచాను, అది నాకు అందట్లేదని. సో తను వచ్చి అది క్లీన్ చేశారు. ఇంకా పనంతా అయిపోయాక ఇల్లంతా మళ్ళీ ఇంకొకసారి తుడిచేసి ఇంకా మాప్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా బెడ్షీట్స్, ఈ డోర్ మ్యాట్స్, ఇంకా కర్టన్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసాక ఇవి చేంజ్ చేయకుండా అస్సలు ఉండలేము. సో అన్నీ క్లీన్ చేసేసి అంత వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి అయితే ఇలా కూర్చున్నాను. సో ఇది ఇవాళ మినీ వ్లాగ్. సో రేపటి మినీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.